జనరల్గా సమ్మర్లో పవర్ గురించి రివ్యూస్ అవుతాయి, ఇరిగేషన్ మీద రివ్యూస్ అవుతాయి, వర్షాకాలం ముందు అవుతాయి, ఎండాకాలం అవుతాయి. ఎండాకాలం ఎక్కడెక్కడ ఏ పంటలు ఎండిపోతున్నాయి, ఎన్ని పంటలు కావాలా, ఎంత నాటేసిండ్రు, ఎన్ని ఎకరాలు నాటేసిండ్రు, వాటికి ప్రాజెక్టుల కింద ఎన్ని ఎకరాలు నాటేసిండ్రు, ప్రాజెక్టులు ఎన్ని నీళ్ళు ఉన్నాయి, ఆ నీటి అవసరాలు తీర్చడానికి, ఆ ఎండిపోకుండా ఉండడానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా సమీక్షలు పెట్టినట్ల ఇక్కడ లేదు, ప్రాజెక్టు వారిగా సమీక్షలు చేస్తారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మేము మా దగ్గర గతంలో కోయిల్ సాగర్ కింద సమీక్షలు చేస్తుంటిమి, జూరాల కింద సమీక్షలు చేస్తుంటిమి. మీరు ఎన్ని ప్రాజెక్టులు ఉంటాయో అన్ని ప్రాజెక్టులు మొత్తంగా హైదరాబాద్లో టోటల్గా రివ్యూ చేయండి. ప్రాజెక్టు వాళ్ళగా ఆ జిల్లా మంత్రులు రివ్యూ చేయమని చెప్పండి, ప్రకటించండి. నాగార్జున సాగర్ కింద ఎన్ని ఎకరాలు నాటేసిండ్రు, నీళ్ళు ఎంతవరకు ఉన్నాయి, ఎన్ని ఎండిపోతాయి. ఇంకా మీకు అధికారం ఇచ్చిన తర్వాత కూడా ఇంకా అవే పాతగా ఏదో మాట్లాడుకుంటూ పోతే ప్రజలు వింటారంటే ఎట్లా? విన్నరు, మీకు అధికారం ఇచ్చారు కదా, ఇచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ఉట్టిగా అబాండాలు వేసుకునే ప్రయత్నం చేస్తున్నారా? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు అంతరాత్మకు మీరు పరిశీలించండి. లేదు మేము వస్తాం, మీరు రాండి, నాగార్జున సాగర్ కింద ఎన్ని ఎకరాలు నాటేసారు, ఏమేమి ఎంత ఎండిపోయింది వాస్తవంగా చూద్దాం. ప్రజాక్షేత్రంలో పరిశీలిద్దాం, పరిష్కారానికి మార్గాలు చూద్దాం. 10 సంవత్సరాల అనుభవాన్ని ఉపయోగించుకుంటామంటే దానికి ఇవ్వడానికి సిద్ధం. కానీ ఉట్టి కొట్లాడి రైతులందు ఎండగొడతారు, రైతులకు ఎందుకు నష్టం చేస్తారు, ప్రజలెందుకు కన్ఫ్యూజ్ చేస్తారు? మీ చేతిలో పవర్ పెట్టుకొని, అధికారాన్ని పెట్టుకొని ఇంకా మాటలతోనే ఎందుకు దుర్వినియోగం చేస్తారు? కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాకముందు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలు పంట పండింది, జిల్లా వారీగా సమీక్షించండి, పత్రికలకు తెలియజేయండి. తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని ఎకరాల సాగు అయింది? మీరు ఒక కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు, అయిపోయింది అంతే. తర్వాత ఈ 4 నెలల్లో ఎన్ని ప్రాజెక్టులు సందర్శించారు లెక్కేసుకోండి. ఏ ప్రాజెక్టులో ఏం కొరతలు ఉన్నాయో చూసుకోండి. పెండింగ్ ప్రాజెక్టులు ఎప్పటిలోపల కంప్లీట్ పెడతారో సమీక్షించండి. మా జిల్లా అత్యంత పేద జిల్లా గతంలో. మా జిల్లాలో కరివెన రిజర్వాయరు, ఉదండపూర్ రిజర్వాయరు, వట్టెం రిజర్వాయరు, ఏదుల రిజర్వాయర్ వాదిగా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టులో ఎంత కంప్లీట్ అయింది పత్రికాముఖంగా సమీక్షించండి. ఇంకా ఎంత కంప్లీట్ కావాలా, దానికి తగిన జాగ్రత్తలు దాని మీద దృష్టి పెట్టండి. తెలంగాణ రాకముందు ఈ భారతదేశంలో కరువు జిల్లాలనేవి ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం వెల్లడిస్తే తెలంగాణలో ఒక హైదరాబాద్ తప్ప 9 కరువు జిల్లాలు ఉన్నటువంటి పరిస్థితి. మీరేమో ఆంధ్రప్రదేశే బాగుంది, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఉంటే బాగుంది ఎట్లా అన్నట్లు అనుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. మీ మాటలను బట్టి చూస్తే తెలంగాణ వచ్చినందుకే ఇలా తెలంగాణ వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, మీరు ఇరిగేషన్ మంత్రిగా అయ్యారు. తెలంగాణ వచ్చినందుకే ఇలా స్వతంత్రంగా తెలంగాణ వాళ్ళే మంత్రులుగా ఉన్నారు, తెలంగాణ వాళ్ళే ముఖ్యమంత్రులు ఉన్నారు. ఏ పార్టీ మారినా, ఎవరు అధికారంలో వచ్చినా తెలంగాణ వ్యక్తి వేస్తారు. ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి తెలంగాణ వాళ్ళు అయ్యేవాళ్ళ ఆలోచన చేయండి. అధికారంలో ఉన్న తర్వాత కొంత సంవయనంతో ప్రజల మీద దృష్టి పెట్టి, ప్రాంతం మీద దృష్టి పెట్టి, అభివృద్ధి మీద దృష్టి పెట్టి ముందుకు నడిస్తే ప్రజలు హర్షిస్తారు. అధికారంలో రావడానికి ఉపయోగపడ్డాయి ఇవన్నీ. వచ్చిన తర్వాత మీరు ఏం హామీలు ఇచ్చిండ్రు, దాన్ని ఎట్లా అమలు చేయాలని దృష్టి పెడితే అది బాగుంటుంది, ప్రజలు హర్షిస్తారు. తెలంగాణ తెచ్చిన వ్యక్తిని, మరి తెలంగాణ గురించి కొట్లాడిన వ్యక్తిని, 10 సంవత్సరాలు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి దేశ జీడిపిలో అత్యధిక స్థానాన్ని నిలబెట్టిన వ్యక్తిని, దేశంలో అత్యధిక వరి పంట ఎక్కడ పండిందంటే తెలంగాణలోనే అని చెప్పి కారపోయినటువంటి కేసీఆర్ గారిని, వ్యవసాయం దండుగా అన్నప్పటి నుంచి వ్యవసాయమే అంటే తెలంగాణ అంటే వ్యవసాయము, వరి అంటే తెలంగాణ,
అన్నం పెట్టేది. దేశానికి కరువు వస్తే ఈ దేశంలో 50% జనాభాకు అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని చెప్పినటువంటి వ్యక్తిని పట్టుకొని మీరు అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు మాట్లాడడం, మీ భాష, మీ తీరు తగునని మేము అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ ఎన్ని రోజులు ఉంటుందో బీఆర్ఎస్ కూడా అన్ని రోజులు ఉంటుంది. గతంలో కాంగ్రెస్ కూడా చాలా తక్కువ సీట్లు ఉన్నాయి. అయినంత మాత్రాన కాంగ్రెస్ పని అయిపోయిందా? మళ్ళీ అధికారంలో వచ్చింది. దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఒడిదుడులు అనుభవించింది, మళ్ళీ అధికారంలో వచ్చింది. ఇవాళ అధికారం కోల్పోయింది 10 సంవత్సరాలు. అయినంత మాత్రాన మళ్ళీ దేశంలో ఎప్పటికీ కాంగ్రెస్ రాదని ఎవరైనా అన్నావా? రాజకీయ పార్టీలు ఎప్పటికీ ఉంటాయి. ప్రజలు నచ్చినంత వరకు సీట్లు ఉంటాయి, మెచ్చినంత వరకు సీట్లు ఉంటాయి. ప్రజలకు నచ్చపోతే ఇంతకన్నా బాగా చేస్తుంది ఎవరైనా చెప్తే నమ్ముతారు, ఓటు వేస్తారు. నమ్మిన తర్వాత అవి నిజమైతే మళ్ళీ ఓటు వేస్తారు. అవి కాదన్నప్పుడు మళ్ళీ ఎట్లా? ప్రజాక్షేత్రంలో మళ్ళీ ఎవరు ఉంటారు? మళ్ళీ ఎలక్షన్లో ప్రజలు ఓటు వేసే వ్యక్తి బేరీ చేసుకుంటారు, గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎట్లా ఉందని చెప్పి. ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉంటారు, ప్రతి మాటను గమనిస్తూ ఉంటారు. ఎండాకాలం వచ్చింది, చేన్లు ఎండిపోతున్నాయని చెప్పి పర్యటిస్తే దాని వాస్తవాలు తెలుసుకోకుండా మీరు ఏకంగా గుడ్డిగా ఎండిపోలేదు, కరెంటు పోలేదు, బ్రహ్మాండంగా కరెంటు ఉంది అనడం. ఒక పెద్ద పెద్ద ప్రాజెక్టులో కొట్టుకపోతాయి, ప్రాజెక్టులే కొట్టుకపోతాయి. అయినంత మాత్రాన కాదు, అది ఒక ఎల్ఎన్టీ కంపెనీ. ఈ దేశంలో పెద్ద పెద్ద ప్రాజెక్టు కట్టేది ఎల్ఎన్టీ కంపెనీ. పెద్ద పెద్ద దేశంలో పెద్ద పెద్ద దేవాలయాలు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు, పెద్ద పెద్ద కంపెనీలు ఎల్ఎన్టీ కంపెనీ కట్టింది. ఒకవేళ లోపాలు జరిగితే కంపెనీ మీద యాక్షన్ తీసుకోవచ్చు. లోపాలు జరిగితే ఎక్కడ పోతాయి? పోవు కదా. అది అట్లే చూపించడానికే పెడితే ఇంకా నష్టం జరుగుతుంది. ఇమ్మీడియట్గా రిపేర్ చేయించి అందుబాటులో తీసుకురావాలా. ఆయన తప్ప నీ తప్ప అనుకుంటూ పోతే ప్రజలకు నష్టం జరుగుతుంది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని ఆగం చేయొద్దు. ఇలా మీరు 7 మండలాలు ఆంధ్రలో కలిసినాయి. మరి ఆ 7 మండలాలను వెనుకకు తేవడానికి ప్రయత్నం చేయండి. కలిసి ఉమ్మడిగా కొట్లాడి చాలా ఉన్నాయి. గత అసెంబ్లీలో బీసీ జనగణన కావచ్చు, చట్టసభలో రిజర్వేషన్ కావచ్చు, బీసీ రిజర్వేషన్ కావచ్చు, వర్గీకరణ సమస్య కావచ్చు, మహిళా రిజర్వేషన్ కావచ్చు, అనేక రకాల తీర్మానాలు చేసినవి ఉన్నాయి. దాని మీద కేంద్రాన్ని అడగడానికి ప్రయత్నం చేయండి. కేఆర్ఎంబి పైన అవసరం అనుకుంటే ఉమ్మడిగా కొట్లాడడానికి, కేంద్రం పైన ఒత్తిడి ఇవ్వడానికి కార్యాచరణ ఇవ్వండి. అప్పుడు ఎవరైనా రాకపోతే వాళ్ళని దోషులను నిలబెట్టండి. తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి ప్రభుత్వ పరంగా మీరు చర్యలు చేపట్టండి. ఆంధ్రప్రదేశ్లో ఎంత అన్యాయం జరిగిందో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నిజంగా న్యాయం జరిగితే తెలంగాణ అడిగేటోళ్ళే కాదు కదా. పోతిరెడ్డిపాడు కావచ్చు, ఆర్టీఎస్ కావచ్చు, అనేక అంశాల్లో తెలంగాణకి ఎంత నష్టం, నీళ్లు, నిధులు, నియామకాలు అన్నింటిలో ఎంత నష్టం జరిగిందో, తెలంగాణ ఎందుకు ఉద్యమం వచ్చిందో, తెలంగాణ ఎట్లొచ్చిందో ప్రజలకు అన్నీ తెలుసు. తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఇదే మీ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీ జిల్లాలో గతంలో తెలంగాణ రాకముందు 10 ఎకరాలు అమ్మితే ఆ ఒడ్డున విజయవాడ దగ్గరనో ఆ పక్కన కృష్ణా అవతల ఆంధ్రలో 1 ఎకరం కూడా రాకుండే. కానీ ఇయ్యాల అక్కడ 10 ఎకరాలు అమ్మితే 1 ఎకరం రాదు. భూమి విలువ ఉట్టినే పెరుగుతుందా? వ్యవసాయం విలువ ఉట్టినే పెరుగుతుందా? తెలంగాణలో కల్పండి అని పక్క రాష్ట్రాల వాళ్ళు ధర్నా చేసే విషయం వాస్తవం కాదా? తెలంగాణ ఏం జరగలేదా? ఏం అభివృద్ధి జరగలేదా? తప్పప్పులన్నీ జరుగుతుండొచ్చు. ప్రాజెక్టులలో ఎక్కడైనా కాంట్రాక్టర్లు నష్టం చేయొచ్చు, కాంట్రాక్టర్లు అధికారులు ఎక్కడైనా లోపం జరగవచ్చు, ప్రకృతి వైపరీత్యం ఏమైనా జరగవచ్చు. దాన్ని మనం రిపేర్ చేసుకోలే. కానీ మీ హాయంలో జరిగింది, మీరే బాధ్యులు, మీరే చేసుకోవాలనేది పద్ధతి కాదు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికి ఉంటుంది, కేసీఆర్ గారు ఎప్పటికీ ఉంటాడు. పరిస్థితులు
అనుకూలించలేకపోవచ్చు. ప్రజలు మీ మీద ఇంకెక్కువ నమ్మకం పెట్టుకున్నారు, మీ హామీలు నమ్మిండ్రు. మీరు నెల రోజులలో, వారం 10 రోజులలో అమలు చేస్తామనేటువంటి హామీలు ఏమన్నా చూడండి. సంవత్సరంలో హామీలు చేస్తామని చూడండి. 5 సంవత్సరాలు ఏమేం చేస్తామని హామీలు చూడండి. హామీల వారీగా ఆ హామీలు నెరవేరడానిపైన దృష్టి పెట్టండి. కానీ మీరు బయటనే తిరగొద్దు, ప్రశ్నించొద్దు, మీరు ఏం మాట్లాడొద్దు, ఏం అడగొద్దు అనే పద్ధతి మాత్రం మంచిది కాదు. పార్లమెంటు ఎన్నికల తర్వాత కూడా తెలుస్తుంది కదా. సరే, పార్లమెంట్ ఎన్నికల తర్వాత దేశంలో అన్ని పార్టీల పరిస్థితి తెలుస్తుంది, ఈ రాష్ట్రంలో కూడా అన్ని పార్టీల పరిస్థితి తెలుస్తుంది. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఎన్ని ఓట్లు ఎవరికి వచ్చినాయో తెలుస్తుంది.